రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ చూశాను అనిపించింది. మూవీ ప్లాట్ ఏంటంటే తెలంగాణలోని ఒక చిన్న విలేజ్లో ఉండే హీరో బ్యాండ్ మేళం పనిచేస్తూ ఉంటాడు. హీరోయిన్ని చిన్నతనం నుండే ప్రేమిస్తూ ఉంటాడు. హీరోయిన్కి మొదట్లో ఇష్టం లేకపోయినా హీరో సిన్సియర్ లవ్ చూసి తను కూడా హీరోని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరి ప్రేమను హీరోయిన్ ఫాదర్గా యాక్ట్ చేసిన చైతన్య జొన్నలగడ్డ గారు ఒప్పుకున్నారా లేదా తెలుసుకోవాలంటే రాజు వెడ్స్ రాంబాయి మూవీ చూడాల్సిందే. మూవీ స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాశారు. స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ దాన్ని డైరెక్టర్ డీల్ చేసిన విధానం బాగుంది. క్షణికావేశంలో చేసే పరువు హత్యల్ని, ఆ తర్వాత జరిగే పరిణామాలన్నింటినీ సెన్సిటివ్గా డీల్ చేశారు. పాజిటివ్స్: మూవీ స్టోరీ కొంచెం రొటీన్గా అనిపించినప్పటికీ దాన్ని బిగ్ స్క్రీన్పై ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ముందుగా ఇలాంటి మూవీని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ సాయిలు గారిని విష్ చేయాల్సిందే. సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. రాంబాయి సాంగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ని బీజిఎం బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ మూవీ 2010స్లో సెటప్ అయ్యి ఉంటుంది. ఆ టైంకి తగ్గట్లుగానే లొకేషన్స్ అండ్ విలేజ్ సెటప్ అంతా బాగుంది. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సినిమా మొత్తానికి క్లైమాక్స్ పోర్షన్ ప్రాణం పోసిందనే చెప్పాలి. స్క్రీన్ ప్లే గుడ్. పర్ఫార్మెన్స్ వైజ్ హీరోగా చేసిన అఖిల్ రాజ్, హీరోయిన్గా చేసిన తేజస్వీరావు చాలా బాగా యాక్ట్ చేశారు అనే దానికంటే ఆ క్యారెక్టర్లో జీవించారనే చెప్పాలి. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ తర్వాత ఈ మూవీలో చెప్పుకోవాల్సిన పాత్ర ఎవరైనా ఉన్నారంటే అది హీరోయిన్ ఫాదర్గా చేసిన చైతన్య జొన్నలగడ్డ గారు. అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరి యాక్టింగ్ డీసెంట్. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య ఉండే లవ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నెగిటివ్స్: మూవీ స్టోరీ కొద్దిగా రొటీన్గా అనిపించడం వల్ల కొన్ని సీన్స్ ముందే ఊహించేలా ఉంటాయి. స్లో నెరేషన్. ఫస్ట్ హాఫ్తో పోల్చితే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాక్ చేయటం. ఇవి నెగిటివ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ. మూవీ నాకైతే చాలా నచ్చింది. ఈ మూవీ క్లైమాక్స్ కోసం అయినా ఒకసారి తప్పకుండా చూడాల్సిందే. రేటింగ్ 9/10. మీరు మూవీ చూస్తే మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన మూవీస్ ఫర్ యూ మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై.